హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుస్ మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎక్కడున్నా అని చూస్తున్నారా? మా చిన్నోని ఫస్ట్ బర్త్‌డే కోసం ప్రీ బర్త్‌డే షూట్‌కొచ్చేసామన్నమాట. ఇదొచ్చేసి నందనవనం పార్క్. మనందరికీ ఐడియా ఉంటుంది. సో, ఈ పార్క్‌లో మేము ఔట్‌డోర్ షూట్ అనేది చేసాము. సో, నేను 2 పార్ట్స్‌గా పెడతాను. ఇదొచ్చేసి ఔట్‌డోర్ షూట్. ఇండోర్ షూట్ ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇండోర్ అండ్ ఔట్‌డోర్ 2 కలిపేస్తే. సో, ఔట్‌డోర్ కోసం కంప్లీట్‌గా ఇలా మేము ఈ పార్క్ అనేది సెట్ చేసుకున్నామన్నమాట. కొద్దిగా అండ్ నేనొక ఫోటోస్ గూడా ఇక్కడే షూట్ చేపిచ్చాను. అండ్ ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఆ సాంగ్‌కి గూడా ఔట్‌డోర్ షూట్ అనేది ఇక్కడే చూసుకున్నాము. ఇండోర్‌లో గూడా కొన్ని షూట్స్ ఒస్తాయి. బట్ కొన్ని ఔట్‌డోర్‌లో గూడా ఉండాలి. ఇండోర్ కన్నా ఔట్‌డోర్ షూట్ చాలా బావుంటుందని జెప్పేసి నేను ఔట్‌డోర్ గూడా ఇంక్లూడ్ అవ్వాలన్నా అని జెప్పి ఫోటోగ్రాఫర్‌తో మాట్లాడాననమాట. సో, ఓకే చెప్పారు. ఫోటోస్ అండ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేయంగానే మా చిన్నోడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేసాడన్నమాట. ఇప్పటివరకు అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేదు. జస్ట్ 3 మంత్స్ ఉన్నప్పుడు గాని, 6 మంత్స్ అలా అప్పుడు వానికి జస్ట్ అలా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వు అని చెప్తే వాడు ఇచ్చేటోడు అంతే. మళ్ళీ అప్పటినుంచి ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేదు. బట్ ఎందుకో తెలీదు ఆ రోజు వీడియో గాని, ఫోటోస్ ఏమన్నా తీస్తామని చెప్పంగానే డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇయ్యడం అనేటివి స్టార్ట్ చేసాడన్నమాట. ఆ రోజు డే అంతా మేము నవ్వుకుంటున్నాం. ఇదేందిరా బాబు ఇప్పుడు ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుండు. అసలు ఒక్కొక్కసారయితే ఒకటే వీడియో అంటే ఇదైతే ఏదైతే బొమ్మతో మా చిన్నోడిని ఆడిపిచ్చే వీడియో ఉందో, ఇదే 10-15 మినిట్స్ చేశామన్నమాట. ఎందుకంటే వాడు ఊకే అదే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు. అసలు ఏందిది అనుకున్నాము. బట్ పర్లేదు. ఔట్‌డోర్ షూట్ కూడా బానే ఎంజాయ్ చేశాం మేము. అంతగా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు ఔట్‌డోర్‌లో. అండ్ ఔట్‌డోర్‌లో నేను ఫీడింగ్ గూడా ఇవ్వలేదు వానికి. మొత్తం ఔట్‌డోర్ షూట్ మొత్తం అయిపోయేసరికి, లాస్ట్‌కి ఎండ్ అయిపోయేసరికి అప్పుడు అలిసిపోయి తినిపిచ్చేసి, ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసానన్నమాట. అండ్ ఇక్కడ నేనేసుకున్న శారీ వచ్చేసి ఎప్పటిదో ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఇదొక ట్రెండ్ ఉండే శారీ. సో, అప్పుడు తీసుకున్న ఈ శారీ ఇప్పుడు వేర్ చేశానన్నమాట మా చిన్నోని షూట్‌కని జెప్పేసి. సిల్వర్ కలర్ బ్లౌజ్ బయటనే చిన్న తెలిసిన షాప్‌లో ఉంటే అది సెలెక్ట్ చేసేసుకొని ఏసుకున్నాను. నేనేదైతే సాంగ్ సెలెక్ట్ చేశానో ఆ సాంగ్‌కి తగ్గట్టే ఇక్కడ వీడియోస్ తీస్తున్నారన్నమాట. సో, ఆ సాంగ్ వీడియో గూడా నేను ఫుల్ వీడియోలో అంటే లాంగ్ వీడియోస్‌లో గాని, లేదంటే షార్ట్ వీడియోస్‌లో గూడా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అండ్ ఇక్కడొచ్చేసి కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తున్నారు. అలా ఆడిపిస్తూ ఉంటే అలా ఫోటోస్ తీయడం గానీ, లేదంటే నేను పిలుస్తున్నప్పుడు అలా ఫోటోస్ తీయడం గానీ, అండ్ అలానే సైమల్టేనియస్‌గా ఇటు వీడియోస్ అండ్ అటు ఫోటోస్ 2 తీస్తున్నారు వాళ్ళు. సో, ఇలా లైట్స్ పెట్టేసి ఔట్‌డోర్ ఫోటోస్ అయితే నాకు చాలా నచ్చాయి నిజం చెప్పాలంటే. ఇండోర్ కంటే గూడా నాకు ఔట్‌డోర్ ఫోటోసే చాలా నచ్చాయి. అండ్ నేను ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేసేది గూడా ఇండోర్ ఫోటోస్ లేకపోయినా పర్లేదు. మెయిన్ నాకు ఔట్‌డోర్ ఉండాలని జెప్పేసే నేను ప్రిఫర్ చేశానన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు మాకో డ్రెస్ ఇచ్చారు చిన్నోని కోసం అని జెప్పేసి. అదే ఈ ఎడ్ల బండనేది వాళ్ళే సెట్ జేశారన్నమాట. సో, వాళ్ళ దగ్గరుండేది. సో, దాని మీద కూర్చోబెట్టేసాము. ఓ స్టిక్ ఇచ్చాము చేతిలో. సో, అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ఫోటోస్, అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ అదే కాస్ట్యూమ్ పైన ఇక్కడ పక్కన మీకు ట్రాక్టర్ కనిపిస్తుందా? ఆ ట్రాక్టర్ పైన గూడా ఆడిపిచ్చాము. కొన్ని ఫోటోస్ తీపిచ్చామన్నమాట. ఇక్కడ పర్లేదు బానే కోఆపరేట్ జేశాడు. మరీ అంతగా ఇరిటేట్ ఏం అవ్వలేదు. క్రాంకీగా గూడా ఫీల్ అవ్వలేదు. వీడియో మొత్తం అయిపోయే టైంకి ఎండింగ్‌లో కొద్ది క్రాంకీగా ఫీల్ అయ్యాడు అంతే అన్నమాట. బట్ పర్లేదు. చాలా సపోర్ట్ చేశాడు చిన్నోడైతే. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంతగనం ఏడుస్తాడో, ఎంత డిస్టర్బ్ అవుతాడో అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ వాడు అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఎంచక్కా ఆడుకున్నాడన్నమాట. అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఈ కాస్ట్యూమ్ మాత్రమే వాళ్ళిచ్చారు. మిగతా ఫస్ట్ జూసిన కాస్ట్యూమ్ నేనే ఏసాను. సో, నేనే తీసుకెళ్ళానన్నమాట కొన్ని కాస్ట్యూమ్స్ ఔట్‌డోర్ షూట్‌కొచ్చేసి. సో, అక్కడ నాకు నచ్చిన కాస్ట్యూమ్స్ నేనేసాను. వాళ్ళు ట్రెడిషనల్ కాస్ట్యూమ్ కావాలంటే ఈ 2 థీమ్స్‌కి వాళ్ళే ఇచ్చారన్నమాట. ఇది లక్కీగా వాళ్ళ దగ్గరుండే. సో, వాళ్ళిచ్చారన్నమాట పంచ. అండ్ ఈ ట్రాక్టర్‌కి, ఆ బుల్లక్ కార్డ్‌కొచ్చేసి వాళ్ళే ఈ కాస్ట్యూమ్ ఇచ్చారు. అండ్ దీనికే సేమ్ కాస్ట్యూమ్ పైన 2 ఇట్ పైన ఫోటోస్ అలానే వీడియోస్ గూడా షూట్ జేసేసాము. వాడు మంచిగా ఆడుకుంటున్నాడు. కింద మట్టుందన్నమాట. గుచ్చుకుంటుందన్న బాధ గూడా లేదు వానికసలు. ఏడవని గూడా ఏడవట్లేదు. ఎంచక్కా ఆడుకుంటున్నాడు. అలానే ఇలా సాంగ్‌లో వాని పాదాలొచ్చేటట్టు ఒక క్లిప్పింగ్ ఉంటుందన్నమాట. సో, ఆ క్లిప్పింగ్ వీడియో తీయడానికి మేమిక్కడ పడుతున్న కష్టాలు, వాడిని మెల్లగా ముందుకు నడిపించుకుంటా వచ్చి, మళ్ళీ అలానే మెల్లగా వెనకకి తీసుకుంటా పోతున్నాము. సో, కాళ్ళు కనిపియట్లేదు. పంచ కిందికయిపోయింది అని చెప్పారన్నమాట ఫోటోగ్రాఫరు. సో, అందుకనే కొద్దిగా పంచ పైకి కట్టేసి జస్ట్ వాని పాదాలు కనిపించేటట్టు అలా నడిపిస్తున్నాము. అండ్ అలానే వానితో పాటు మేము గూడా కొద్దిగా వీడియోలో ఉండాలి గదా! అని జెప్పేసి, మేము కంప్లీట్ వీడియోలో ఉండము. జస్ట్ సాంగొచ్చే దగ్గర మాత్రమే ఉంటాం. మిగతా మాక్సిమం వీడియో మొత్తం వాడే ఉంటాడన్నమాట. వాడినే ఫుల్లుగా కవర్ చేసేసాము. అండ్ మనందరికీ తెలిసిందే ఫస్ట్ బర్త్‌డే అంటే 1 నుండి పక్కన ఇలా చైరుండి కొన్ని ఫ్లవర్స్ గాని ఏవన్నా ఉంటుంది. ఇది 1 బ్యాక్ సైడే 2 గూడా ఉందన్నమాట. కొంతమంది ఫస్ట్ బర్త్‌డే అవ్వకపోతే
సెకండ్ బర్త్‌డే ఫోటోషూట్ గూడా చేయించుకుంటారు గదా! ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మాకు ఫోటోగ్రాఫర్ చెప్తున్నారన్నమాట. కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి. బాబు కిందికి వంగి పడిపోతుంటే క్యాచ్ జేయడానికని జెప్పేసి. సో, మా వాడు అలానే చేశాడు. కొద్దిగా కిందికి వంగి పడిపోతుంటే మా హస్బెండ్ చాలా తొందరగా వితిన్ సెకండ్స్‌లోనే వాడిని పట్టేసుకున్నారన్నమాట. బై గాడ్ గ్రేస్ వాడు కింద పడలేదు అండ్ వానికి ఏమీ అవ్వలేదు. షూట్ మాత్రం చాలా సాఫీగా జరిగిపోయింది. సో, ఇక్కడ వాడు ఎంచక్కా నవ్వుతున్నాడు. మార్నింగ్ నుంచి క్లాప్స్ కొట్టు అంటే అస్సలు క్లాప్స్ కొట్టలేదు. ఇక్కడ ఈ క్లిప్పింగ్‌లో వచ్చేసి మంచిగా క్లాప్స్ కొడుతున్నాడు. స్మైల్ ఇస్తున్నాడు. అదిగోండి. క్లాప్ గొట్టు బేటా అంటే క్లాప్స్ కొడుతున్నాడన్నమాట. నాకు అంటే ఈ థీమ్‌లో ఇలా 1 అండ్ పక్కన ఫ్లవర్ బొకే ఉన్న ఫోటోస్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా నీట్‌గా వచ్చాయి గూడా. ఆల్రెడీ ఇన్విటేషన్ వీడియో నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోయుంటే ఒకసారి వెళ్లి చూడండి. అందులో ఈ డ్రెస్ పైన ఉన్న ఫోటోసే ఉంటుంది. చాలా బావుంటుంది. నేను బర్త్‌డే వీడియో గూడా త్వరలోనే పోస్ట్ చేసేస్తాను. అండ్ ఇండోర్ థీమ్ వీడియో గూడా చాలా తొందరలోనే పోస్ట్ చేసేస్తానన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి చిన్న స్టూలేసేసి ఇలా ఫ్లవర్ బొకే పెట్టేసి ఈడ కొన్ని ఫోటోస్ తీసేసాము. సో, ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్, చిన్న చిన్న ఫోటోస్ నాకు మెమరబుల్‌గా ఉండాలి మా చిన్నోని కోసం అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నానన్నమాట. కొన్నే నేను తీసాను. మాక్సిమం మా వదినే తీసింది. మిగతా క్లిప్పింగ్స్ అన్నొచ్చేసి ఇక్కడ చుట్టూ ఫ్లవర్స్ బావున్నాయి. మిడిల్‌లో చైర్ పెట్టి తీసుకుంటే లొకేషన్ చాలా బావుందది. ఫోటోస్‌లో చాలా బా వస్తుంది. కానీ మా చిన్నోడు అస్సలు సపోర్ట్ చేయట్లేదన్నమాట. ఊకే ఏడుస్తున్నాడు. వాడు భయపడుతున్నాడన్నమాట పక్కన అది చూసేసి. సో, ఇంక అవ్వదులే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాము. మొత్తం ప్యాకప్ చేసుకొని ఇంటికెళ్ళిపోతున్నాము. కొద్దిగా వానికి తినిపిచ్చి, పడుకోబెట్టేసి మళ్ళీ ఇండోర్ షూట్‌కెళ్ళాలని చెప్పేసి. సో, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. మన ఇన్‌స్టా పేజ్ కూడా సేమ్ ఇదే నేమ్‌తో ఉంటుంది. భానుక్ మోనికా వ్లాగ్స్ అని చెప్పేసి. సో, అక్కడ మీరు నా డైలీ అప్డేట్స్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేటివి కూడా చెక్ చేయొచ్చు. సో, నేను రీసెంట్‌గా బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేశాను. సో, దానికి కూడా మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా మీకు వీడియో మొత్తం నచ్చిందనే అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది, ఏంది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ నేను ఇండోర్ షూట్ కూడా పోస్ట్ చేసేస్తాను. అలానే బర్త్‌డే వీడియో కూడా చాలా తొందరలోనే పోస్ట్ చేసేసాను. ఈ ఇయర్ ఏది లేట్ చేయొద్దు అనుకుంటున్నాను. చాలా మీకు ఫుల్ ఫాస్ట్‌గా వచ్చేసాయి వీడియోస్ అన్నీ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంతే వీడియో. వీడియో కనుక నచ్చితే చెప్పాను కదా! ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.